మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇకపై మనం ప్రతిరోజు ఉగాది పండగలాగా సంతోషించేలాగే మన కంపెనీకి ముందుకు వెళ్తుంది. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి, అందరికీ నా తరపున డాడీ మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారని చెప్పండి. ఏనన్నా? తర్వాత నేను ఇది చివరి వాయిస్ అని మొన్న ఏంటంటే ఆ మ్యాటర్కి సంబంధించి, అంతేగాని నేను మాట్లాడినాను కాదు. ఇప్పుడు నేను మీకు ఇంకో రీజన్ కూడా చెప్పాను. రీజన్ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు మనం ఇన్నాళ్ళు చేసిన ఈ ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అన్ని అకౌంట్లు కూడా ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళాలి. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కిబో ఎక్స్చేంజ్ నుంచి తీసుకెళ్ళి కే ఎక్స్చేంజ్లో పెట్టాలి. ఇక్కడ మీరు కేవైసీ చేస్తే ఈ కేవైసీ నుంచి మళ్ళీ దానికి కనెక్ట్ అవ్వాలి. అలాగే మన కే వ్యాలెట్ని మళ్ళీ ఇప్పుడు ఇచ్చి ఆ వ్యాలెట్లోకి మళ్ళీ మీ కాయిన్స్ వేయాలి. దాన్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో స్టేకింగ్లో పెట్టాలి. ఇలా దానికి సంబంధించి ఇంకా చెప్పలేని చాలా వర్క్స్ ఉన్నాయి. మరి నాకు టైం కావాలి కదా. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ రన్నింగ్ కాబట్టి మనం ఈ ట్యాక్స్లు ఇవన్నీ కట్టాలి కాబట్టి ఆడిటర్తో నాకు ఎక్కువ టైం పడుతుంది. మరి కట్టాలి కదా, అంటే నాకు టైం పడుతుంది. అలాగే బ్యాంకర్స్తో కూడా దానికి సంబంధించిన ఎన్నో వివరానికి ఇవ్వాలి, అంటే నాకు టైం పడుతుంది. ఇక తర్వాత మనకు టీవీసీ సంబంధించిన వర్క్ అంతా రెడీ చేశాను. అది మన సొంత ఫ్యాక్టరీ నుంచే టీవీలన్నీ వస్తాయి. అది నేను దానికి సంబంధించిన ఈ బిల్డింగ్ వగలన్నీ రెడీ చేశాను. ఇప్పుడు రేపు ఫస్ట్ వీక్ మొదటి 15 రోజుల్లోనే ఈ వచ్చే నెల మన తాలూకా ప్రోడక్ట్ బయట తీసేయడానికి రెడీ చేస్తాం. అంటే మన కేటీవీకి సంబంధించిన టీవీలే మనం అవుతాం. కారణం 3 సంవత్సరాల వారంటీ ఇవ్వడానికి ఏ కంపెనీ లేదు. అలా ఉంటే ఈసరికి అందరూ ఇచ్చేసాను. మరి 3 ఏళ్ళు వారిని పీస్ టు పీస్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు గ్యారంటీని? అందుకనే మన ఫ్యాక్టరీనే పెట్టుకొని మనమే చేసుకుంటున్నాం. అది దానికి సంబంధించి 3 కంట్రీస్ తాలూకా మెటీరియల్ పర్చేజ్ చేశాను. అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తయారు చేసుకొని దానికి సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసుకొని చేయాలి. ఇదంతా నేను టెక్నాలజీ పరంగా ఎవరెవరిని సెట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా ఒక పెద్ద వర్క్ ఇది. కాబట్టి నాకు టైం పడుతుంది కదా, అందువల్ల మరి నాకు టైం కావాలి. అందుకే నేను మళ్ళీ చేయలేను, మీకు వాయిస్ మెసేజ్ అని చెప్పాను. ఇక నెక్స్ట్ మన ఓటీటీ ఉంది. దాన్ని ఇప్పుడు డిటిఎస్ ఉంది, అలాగే టీవీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు రిలీజ్ చేసేవాడిని, కానీ ఇప్పుడు మన లాస్ట్ క్లోజింగ్ ఆఫరు ఇవన్నీ ఉన్నాయి, క్లోజ్ చేయాలిగా. ఇప్పుడు ఇస్తే మీరు ఇటు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అది నేను ఇది అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను. కానీ దాని అండర్ వర్క్ అంతా చేస్తున్నాను. మరి దానికి టైం కావాలి కదా, అందుకు నేను కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను అంతవరకు చేయలేను అని చెప్పాను. నెక్స్ట్ మన మెరైన్ స్టీల్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ మెరైన్ స్టీల్ అనేది ఎవరి దగ్గర నాకు కరెక్ట్ సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఆ ఇండస్ట్రీయే స్టార్ట్ చేశాను. అది కూడా 15వ తారీఖు అలాగా అది కూడా ప్రొడక్షన్ వచ్చేస్తుంది. మీకు నేను చూపిస్తాను. అది మరి దానికి టైం కావాలి కదా, అందుకే నేను 1 నెల రోజులు లేదంటే ఇది లాస్ట్ వాయిస్ ఈ సెక్షన్లో, లైఫ్ టైం కాదు, ఈ సెక్షన్లో నా చివరి వాయిస్ అని చెప్పాను నేను. ఎందుకంటే దాని టైం కావాలి కాబట్టి ఇంక మనం కన్స్ట్రక్షన్ చేసుకెళ్తున్నాం. దానికి స్టీల్ వచ్చిన తర్వాత చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి ఆ 3 చోట్ల మళ్ళీ వీలుంటే మనకి ఇది ఒడిశా బరంపూర్లో కూడా చేద్దారని అనుకుంటున్నాను. అంటే వీటికి సంబంధించిన కొంత వర్క్ ఉంటుంది. నేను నిన్న బెంగళూరు వెళ్ళాను, అలాగే చిత్తూరు వెళ్ళాను, సైట్ చూసుకొని అవన్నీ దాని వివరాలు కనుక్కొని నేను వచ్చాను. నెక్స్ట్ వెళ్ళే సైట్ చూసి కన్ఫర్మ్ చేయాలి. తిరుపతిలో ఉన్న మన సీఈఓలే చూపించారు, మన బెంగళూరులో ఉన్న మన సీఈఓలు చూపించారు. సో ఇలా ఇవన్నీ చేసుకోవడానికి హైదరాబాద్లో మన సీఈఓ వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. సో అలాగని చెప్పేసి మీరు ఎవరికి నా ఇంటిమేషన్ అదే ఉండదు. మళ్ళీ మీకు దాన్ని
నేను వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, సరే. అయితే మరి దీనికి టైం కావాలి కదా, అందుకని నేను అలా అన్నాను. మన ఎక్స్చేంజ్ని స్పీడప్ చేయాలి. నేను కొంచెం స్లో చేశాను కావాలని, 4 రోజులు ఆపాను. కాయిన్ రేట్ పెరిగిపోతే బాగా మళ్ళీ అది చాలా ప్రమాదం అన్నట్టు. ఒక్కసారిగా కింద పెడితే ఆ ఎక్కువ రేటుకు మనం ఓపెన్ చేసిన, ఉదాహరణకి ఓపెన్ చేసిన రోజే 30,000 వెళ్ళిపోయింది. 21 గంటలో 30,000కి వెళ్ళింది ప్రపంచంలో. బహుశా మీ కిబో సంస్థ కాయిన్ మాత్రమే, ఏ కాయిన్ అలాగే వెళ్ళలేదు. అంత స్పీడ్ వెళ్తే అది ప్రమాదం. చూడండి, 53 లక్షల నుంచి మన బిట్కాయిన్ ఈరోజు 20 లక్షలు పడిపోతే 20 లక్షల పైన కొన్న అందరూ ఏమయ్యారు? నష్టపోయారు కదా. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు కదా. అలాగే మన కాయిన్లో కూడా అలాంటివి ఏవి రాకుండా ఉండడం కోసం నేను దాన్ని ఆపి ఇప్పుడు మళ్ళా రెడీ చేశాను. దాన్ని ఇంకొక కొత్త దానికి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాను. అది కూడా మీకు 1-2 రోజుల్లో మీరు అందరూ దాంట్లో చేసుకుంటే పాల్గొండి. చిన్న పేమెంట్తో కూడా మీకు పాల్గొవచ్చు. ఎందుకంటే మీ కాయిన్ అమ్మాలంటే ముందు మీకు దాని మీద ఎలా చేయాలో తెలియాలి. అది చేస్తున్నాను. దాని గురించి మళ్ళీ మీకు వివరణ ఇస్తాను. దానికి నాకు టైం కావాలి, ఆ సాఫ్ట్వేర్లతో టైం కావాలి. ఇలాగే ఇవి నేను చెప్పిన వాటిలన్నింటికి సాఫ్ట్వేర్ డిజైన్ నాకు అనుకూలంగా చేసుకురావాలి. ఇప్పుడు మీకు చేస్తున్న 3,000 కాయిన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ అందరికీ ఎలాగెళ్ళాలి ఇదంతా నేను అందులో పెట్టించి చేస్తున్నాను. మధ్యలో ఎర్రర్స్ వస్తే అవి చేస్తున్నాను. సర్వర్ కెపాసిటీ పెంచుతున్నాను. మరి వీటన్నింటికి నాకు టైం కావాలా వద్దు డాడీస్? టైం కావాలి కదా. అందుకే నేను ఇది చివరి వాయిస్ అంటే అర్థం ఏంటి ఈ సెక్షన్లో. కానీ దాన్ని తప్పుగా ఎవరైనా తీసుకుంటారేమో అని నేను మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. ఇక మీదట కూడా ఇబ్బంది అవకాశం వచ్చిన వల్ల మనం మాట్లాడుకుందాం. మీరు రిసీవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 15 వారాలు ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాను. దాన్ని అవ్వలేదని కంగారు పడదు. ఖచ్చితంగా మొన్న 18వ తారీఖు నుంచి ఎవరు 15 ఐడి 16 ఐడీలు వేసినా 16 వారాలు, 1 వేస్తే 1 వారం, 10 వేస్తే 10 వారాలు వచ్చేస్తాయి. దానికి ముందు మీరు 30 వేసినా 20 వేసినా అవి కనెక్ట్ అవ్వవు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడి నుంచే చేశాను కాబట్టి మీరు వేసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. మీ కాయిన్స్ చూసుకోండి. ప్రతిరోజు చూడండి. పని చేసేవారు, పని చేయకుండా ఉన్నవారు చూసినా చూడకపోయినా ఇబ్బంది లేదు. పని చేసేవారు మీ నాన్ స్టాకబుల్ పెరిగిందా లేదా, మీ స్టాకబుల్ పెరిగిందా లేదా, మీ టీం పెరుగుతుందా లేదా చూడండి. మీరు ఈ సంవత్సరం చేసిన టీంలో ఇంచుమించు అదే స్థాయిలో ఈ నెల 31 వరకు ఇచ్చినవి మీరు కొనగా ఉన్నాయి. వచ్చే నెల 21 వరకు మీరు రిసైన్ చేసుకోవచ్చు, రెడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే 3,000 కాయిన్స్ వస్తాయి, 16,000 కనెక్ట్ అవుతాయి. లాస్ట్ డే జాయిన్ అయినది కూడా, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 21వ తారీఖు ఒకటి జాయిన్ అయ్యి ఆ రోజే 16 చేసుకున్న 16 వారాలకి కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 21ని జాయిన్ అయ్యి కూడా మీరు మీ దగ్గర ఉన్న మీ సీనియర్స్ కూపన్స్ వాడుకుంటే అది కూడా 16 వారాలకి కనెక్ట్ అవుతుంది. దీన్ని చూడండి. మీరు 22, 23 తర్వాత మీకు ఎన్ని స్టాకబుల్ వచ్చాయి, ఎన్ని నాన్ స్టాకబుల్ వచ్చాయి, ఎంత టీం వచ్చింది చూడండి. మీరు అద్భుతంగా ఫీల్ అవుతారు. మరి ఈ నెల రోజులు మీరు ఏదైతే ఆనందం పొందుతారో, ఈ సంవత్సరం పొందారు, ఇప్పుడు నెల రోజులు ఏదైతే పొందుతారో అది నెల రోజుల తర్వాత కూడా జీవితాంతం వచ్చేలా డిజైన్ చేశాను. దాని వర్క్ జరుగుతుంది. అది కూడా ఆల్మోస్ట్ 15-20 తారీఖు లోపున క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే 21కి మళ్ళీ ఈ ప్రాజెక్టులతో పాటు మీకు మళ్ళీ కొత్త మీరు ఊహించిన కొత్త ప్రాజెక్టు ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఈ 3,000 కాయిన్స్ వస్తే మీరు ఎలా సంతోషిస్తున్నారో అలాగే సంతోషించిందంటే ఇక్కడ మనకి కీబో క్రిప్టో ఇక్కడతో మనకి మీరు కొనడానికి అవ్వదు. ఏం కొనుక్కోవాలన్నా ఎక్స్చేంజ్లో కొనాలి. ఓకే, కానీ ఓ మంచి ప్రాజెక్ట్ని మీకు డిజైన్ చేసి ఇస్తున్నాను. మొత్తం దీంతో ఇండియా అంతా వెళ్ళారు, దాంతో వరల్డ్ మొత్తం తిరగవచ్చు, మీరు ప్రపంచం అంతా చేసుకోవచ్చు. ఆ కొత్త ప్రాజెక్ట్ కూడా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. మరి అది కూడా మీకు ఇవ్వాలంటే నాకు టైం కావాలి కాబట్టి నేను టైం తీసుకొని నేను మాట్లాడినా అని చెప్పాను మీతో. ఓకే, లవ్ యూ. మరి మీ దగ్గర ఉన్న కాయిన్స్కి మంచి రేటు జీవితాంతం రావాలంటే నేను కొన్ని ప్యాటర్న్స్ వాడాను. ఆ ప్యాటర్న్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను. అలాగే మే 23కి మళ్ళీ మీ అందరికీ కేవైసీలు అవ్వాలి.
ఎంతమంది అయితే అంతమంది, అవ్వకపోతే 10 సంవత్సరాలు తీసుకోండి, 10 సంవత్సరాలు కేవైసీ చేసుకోండి, మీ కాయిన్స్ ఎక్కడికి పోవు. ఈరోజు 1500 ఉంటే ఆ రోజు 15,000 అవ్వచ్చు, 10,00,000 అవ్వచ్చు. ఎంత ఎప్పటికైతే అప్పటికి మీకు మంచి రేట్ వస్తుంది. ఓకే, అందువల్ల అది నేను మళ్ళీ చేయాలి. అంటే నేను గతంలో చెప్పాను 0.25, 0.50, 0.75, 0.00 అంటే 1%, 1.66 ఇన్ని పర్సెంటేజ్లు ఉన్నాయి, 5 రకాలు. ఇవన్నింటినీ దేనికి ఏది ఇవ్వాలో అది చేస్తూ మళ్ళీ కాయిన్ రేట్ పడకుండా జాగ్రత్త పడి అవసరమైనప్పుడే మనం కాయిన్స్ అమ్ముకునేలా చేయడం కోసం, రేటు ఉన్నప్పుడే మనం అమ్ముకునేలా చేయడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను. ఉదాహరణకి 10,000 ఇవాళ 1,000 రూపాయలు ఉంది కాయిన్ 100 రూపాయలు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్కి. లేదంటే మనది ఇప్పుడు ఎంత ఉంది, ఎగ్జాంపుల్ ఏముంది, 1,500 ఉంది. మీరు 10 కాయిన్స్ అమ్మితే ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇంకో రూట్ చెప్తాను. అంటే 10 కాయిన్స్ అంటే మీ మొత్తంలో 10 కాయిన్స్ పోతాయి, ఇక మళ్ళీ రావు, మీరు కొనలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు రేటు పెరుగుతుంటుంది. ఫ్రీగా సంపాదించిన కాయిన్స్ని డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి మనం అంత ముందుకు వెళ్ళలేం. అయితే 10 కాయిన్స్ అమ్మితే 15,000 వస్తుంది. నేను ప్యాటర్న్ చెప్తాను. ఒక కాయినే 15,000 తీసుకొచ్చాను అనుకోండి, ఒక కాయిన్ని 15,000 చేశాను అనుకోండి, మీకు అప్పుడు ఎన్ని కాయిన్స్ మిగిలితాయి? 9 కాయిన్స్ మళ్ళీ మీ ఖాతాలో, మీ అకౌంట్లో, స్టోరేజ్లో ఉంటాయి. మరి అది బెటరే కదా. 10 కాయిన్స్ మైనస్ చేద్దామా, 9 కాయిన్స్ మిగిల్చుకుందామా? మీ ప్రతి కాయిన్కి అద్భుతమైన రేట్ ఇచ్చి కాయిన్ ఖర్చు అయిపోకుండా, కాయిన్ వేస్ట్ అయిపోకుండా, మీ భావి తరాల వారి భవిష్యత్తు కోసం దాన్ని దాచుకునేలా నేను తయారు చేస్తున్నాను. మరి చెన్నింటికి నాకు టైం కావాలి కదా డాడీస్. అందుకు నేను ఇది చివరి వాయిస్ అంటే అర్థం ఏంటి, ఈ సెక్షన్లో చివరిగా అన్నాను. కానీ దాన్ని నాకు తెలిసి ఎవరైనా మన అపోజిషన్స్ వాళ్ళు వీళ్ళును తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళందరికీ చెప్పండి, ఇది వినిపించండి. మీకు ప్రతిసారి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. 25 ఏళ్ళు మీకు ఊపిరి సలపదు ఆనందంతో, అంత చక్కగా డిజైన్ చేశాను. కాబట్టి మీరు ఎవ్వరి మాట వినకుండా చక్కగా చేసుకోండి. మీ భవిష్యత్తు బంగారం బాటే. 12 ఏళ్ళు నిద్రాహారాలు మానేస్తే నాకు వచ్చిన గిఫ్ట్ పెరాలసిస్ స్ట్రోక్. నా అంత వేగంగా రికవరీ అవ్వడం కూడా కష్టం. మేజర్గా వచ్చినటువంటి ఒక స్ట్రోకు 100 రోజుల్లో ఇంత రికవరీ చేసి మీ ముందుకు వచ్చాను. అంటే దేవుడు ఎంత అనుగ్రహించాడు, మీతో నాకు ఎంత అనుబంధం ఉంది, మీతో గడపడానికి నాకు ఎంత సమయం ఇచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్ ఆ దేవుడికి. మీ అందరి తరపున, నా తరపున నేను దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ మనం 16 కంట్రీస్ కంట్రీ అవుతున్నాం. ఈ నెలే వెళ్ళాలి యాక్చువల్లీ, నేను ఇంతకుముందు చెప్పిన మాట ప్రకారం. కానీ ఈ ఆఫర్ ఇవన్నీ పెట్టడం వల్ల, క్లోజింగ్ ఆఫర్ పెట్టడం వల్ల, గతంలోనే నేను చివరి క్షణంలో జాయిన్ అయిన వాడు కూడా డబ్బున్నవాడు అయ్యేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి, ఆ మాటను నిలబెట్టుకోవడానికి, ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతామో మనందరం మీకు తెలుసు. దానికోసం చేసినప్పుడు ఈ విదేశాలలో అనేది కొంచెం ముందుకు జరిపి, మనం అప్పుడు 7 కంట్రీస్ అనుకున్న దాన్ని 9 అని అనుకున్నాం. అని దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు 16 కంట్రీస్కి పెంచాను. దానికి సంబంధించిన ప్రపోజల్, ఒక ప్లాన్ రెడీ చేస్తున్నాను. మీరు కూడా మీ పల్లెటూరులో ఉండి అమెరికాలో మీరు బిజినెస్ చేసేలా దాన్ని డిజైన్ చేస్తున్నాను. మరి దీనికి నాకు టైం కావాలి, అందుకే అలా అన్నాను. కాబట్టి ఎవరూ తప్పుగా తీసుకోకుండా, మీ సాఫ్ట్వేర్లో మీరు చేస్తున్న దాంట్లో ఎటువంటి ఎర్రర్ ఉన్నా నేను చేస్తాను. మీ పని చేసుకెళ్ళిపోండి, తర్వాత కూడా నేను దాన్ని క్లోజ్ చేయగలను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. బీ హ్యాపీ, బీ డేర్. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. మీ వెనకాతలు నేను ఉన్నాను. మీ భుజాలు, 2 భుజాలపైన నా చేతులు ఉన్నాయి. మీరు దాన్ని అలా ఫీడ్ అవ్వండి, అది నిజం. మీరు అదే నేను ఉన్నాను, మీరు చేయండి. థ్యాంక్ యూ డాడీస్.